brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రెండు తెలుగు రాష్ట్రాలు 6 ఎమ్మెల్సీ స్థానాలు రేపే కౌంటింగ్ మరి ఏర్పాట్లలో సాగుతున్నాయి ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు ఆ బ్రేకింగ్ చూద్దాం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకి కౌంటౌన్ మొదలైంది ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కి అధికారులు కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో విస్తృత ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపు చేసే హాల్స్ లో సీసీ కెమెరాలను భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సోమవారం అంటే రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు ప్రతి టేబుల్ దగ్గర మైక్రో అబ్జర్వర్ సూపర్వైజర్ ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తారు కౌంటింగ్ ప్రక్రియకి సుదీర్ఘ సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌంటింగ్ సిబ్బంది 3 షిఫ్ట్లలో విధులు నిర్వహిస్తారు కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కరీంనగర్లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో రేపు ఉదయం 8 గంటలకి ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన 21 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు 12 రౌండ్లలో ఈ ఓట్లను లెక్కిస్తారు అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన మొత్తం 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో ఈ ఫలితం వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కానీ 3 రోజుల తర్వాత తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చాలా సుదీర్ఘమైన ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓటును లెక్కిస్తారు ఎవరికైతే అభ్యర్థికి 50+1 వచ్చిన వారిని మాత్రమే విజేతగా ప్రకటిస్తారు ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్లు విజేతగా తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కిస్తారు దాదాపున బుధవారం మధ్యాహ్నం తర్వాత తుది ఫలితం కూడా వెల్లడయ్యే అవకాశం అయితే కనబడుతుంది ప్రతి టేబుల్ దగ్గర కూడా 4 అధికారులు ఎప్పటికప్పుడు కూడా లెక్కింపును పర్యవేక్షిస్తారు అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ కూడా దగ్గర పర్యవేక్షిస్తారు మొత్తం అంతేకాకుండా ఇండోర్ అంబేద్కర్ స్టేడియం పరిసర ప్రాంతంలో కూడా భారీగా పోలీసులను మోహరించారు 144 సెక్షన్ విధించారు ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు కూడా గుమికూడవద్దని చెప్పి కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు అంతేకాకుండా సీసీ కెమెరా ద్వారా ఎప్పటికప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా ఉన్నతాధికారులైతే సమీక్షిస్తున్నారు మొత్తానికి రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది అంటే ఇప్పటికే గ్రాడ్యుయేట్కి సంబంధించిన 70.44 ఓటింగ్ శాతము నమోదైంది సుమారుగా 2,50,000 పైగా ఓట్లను లెక్కించవలసింది కనీసము 3 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది అదేవిధంగా టీచర్స్కు సంబంధించి కూడా సుమారుగా 90 పైగా ఓటింగ్ శాతం అయితే నమోదైంది కొంత టీచర్స్ ఎమ్మెల్యే సంబంధించిన తొందరనే రిజల్ట్స్ అయిన వచ్చినప్పటికీ గ్రాడ్యుయేట్స్ సంబంధించిన రిజల్ట్స్ మాత్రం చాలా ఆలస్యం అయితే అవకాశం ఉంది బుధవారం మధ్యాహ్నం తర్వాత తుది ఫలితం లేడే అవకాశాలు కనబడుతున్నాయి కెమెరా పర్సన్ సలీంతో సంపత్ TVN కరీంనగర్